అండి అందరికీ జేబీకే కుకింగ్ బ్లాగ్స్కి వెల్కమ్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి చికెన్ పకోడీ ఎలా చేయాలో నీట్గా కడిగేసి పెట్టేసుకున్న చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కారం, అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. మీకు ఎంత కావాలంటే అంత టేస్ట్ కోసం వేసుకోండి. ఇప్పుడు అల్లం పేస్ట్ 1 స్పూను, ధనియాల పౌడరు, అదేవిధంగా గరం మసాలా, అదేవిధంగా వచ్చేసి చికెన్ మసాలా, అదేవిధంగా 2 టేబుల్ స్పూను ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఇంకోటి ఏంటంటే మైదా అనేది 1 స్పూన్ కలపండి, అది మీ ఆప్షనల్. మైదా అనేది మీ ఆప్షనల్ అండి. నేనైతే కార్న్ఫ్లోర్ కలిపాను. ఇది వచ్చేసి మ్యాగ్నేట్ చేసేసుకుందాము. చేసేసి పెట్టేసుకోవాలన్నమాట ముక్కలకి. ఆ మసాలా అనేది గ్రేవీ అలా మనం వేసినవన్నీ మసాలాలు అనేది చాలా చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని 1 అవర్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. లేకపోతే సైడ్న ఒక ప్లేట్ వేసేసి సైడ్ని పెట్టేసుకోండి. ఇలా ముక్కలకి అనేది బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాండీ పెట్టుకుందాము. 1 అవర్ అలా పెట్టేసిన తర్వాత బాండీ పెట్టేసుకున్నాం కదా, ఇది హీట్ అయ్యే వరకు ఇలా పెట్టేసుకుని నేనైతే కొంచెం ఆవాల నూనె అంటాం కదా, అలా యూస్ చేస్తామండి మేము ఫ్రై చేసేటప్పుడు హెల్దీ కోసం. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ హీట్ అయింది కదా, ఒక్కొక్క పీస్ అనేది అలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క ముక్క అలా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఏంటంటే వేసినప్పటినే కదపకూడదండి. ఎందుకంటే అవి మనం పట్టిన మసాలాస్ అన్నీ ఇదవుతాయి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వాటిని ఫ్రై అవనివ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసేసుకొని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. అదేవిధంగా మిర్చి, అదేవిధంగా కరివేపాకు ఇలాగనేవి ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ కూడా ఒకటి కట్ చేసి పెట్టుకోండి. రౌండ్గా ఎలాగైనా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని సర్వ్ చేసేసుకుందాము. ఇలా వచ్చేసి ప్లేట్లో నేను ఆనియన్స్, మిర్చి, అలాగే కరివేపాకు ఇలా వేసాను. మీరు కొత్తిమీర కూడా చల్లుకోవచ్చండి, అది మన ఆప్షనల్. ఇలా కట్ చేసి ఇలా సర్వ్ చేశాను. మీ ఇష్టం, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా తింటే ఏమిగి ఈవినింగ్ స్నాక్స్ వర్షం పడేటప్పుడు చాలా బాగుంటుంది. ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్.